ఒక మాట చెప్పనా, శారా గర్భసంచి మృతతుల్యం అయిపోయింది. 99 years ఇంకా ఉంటుందా బలం? ఉంటుందంట. మరలా స్త్రీ ధర్మం నిలిచిపోయింది శారమ్మకి. 99 సంవత్సరాల వయసులో ఉన్న ఆ తల్లికి స్త్రీ ధర్మం నిలిచిపోయినప్పటికీ కూడా ఆ మృతతుల్యమైపోయిన ఆ గర్భసంచి ఎలా బ్రతికింది? ఇదిగో వారి ఇంటికి వచ్చిన 3 వ్యక్తులు వచ్చారే, వారు విడుదల చేసిన వాక్కు ఉందే, ఆ వాక్కు ఈ మృతతుల్యంపై ఇక జీవంతో లేని ఈ గర్భసంచిని ఏం చేసింది జీవంతో నింపింది. స్త్రీ ధర్మాన్ని నిలిపింది. గర్భసంచిలో బిడ్డను ఎదగడానికి ఆరోగ్యం ఇచ్చింది. మరలా సుఖము కలిగినట్లుగా దేవుడు అభిషేకమును శారమ మీద పెట్టాడు. దేనివల్లండి? జీవపు ఊట. వాళ్ళ ఇంటికి వచ్చారు. ఎవరు వచ్చారు? 3. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 వచ్చినప్పుడు వారికి చక్కటికి విందు వీళ్ళకి ఇస్తుంటే వాళ్ళు ఏం చెప్పారు? అమ్మా, మరుసటి సంవత్సరానికి చెప్పాడా? 15వ అధ్యాయం ఆదికాండం ఏమని చెప్పాడు? ఈ ఓట, ఈ వాక్యము నీ మృతతుల్యం అయిపోయిందని కూడా బ్రతికించింది. అది అసాధ్యమా? మనుషులకు అసాధ్యం, దేవునికి మాత్రం. వినాలి. దేవునికి మాత్రం నీకు అసాధ్యం, కానీ దేవునికి సాధ్యం. నీ కుటుంబంలో నీ భర్త మారడం నీకు అసాధ్యం, కానీ దేవునికి సాధ్యం. మరి ఎలా మారుతాడు పాస్టర్ గారు? చెప్పు, ఆయనతో చెప్పు. ప్రార్థన చేయి. నీ కన్నీటి ప్రార్థన రానున్న దినాలకు ఒక సాక్ష్యంగా మారబోతుంది. ఆమె చెప్తామండి, మీ కన్నీటి ప్రార్థన, మీ మారని పరిస్థితులు ఒక రోజుకి ఒక సాక్ష్యంగా ప్రభు మార్చబోతున్నాడండి. నీ ద్వారా అనేక మంది ప్రజలు నీ సాక్ష్యానికి బ్రతకబోతున్నారండి. నీ సాక్ష్యానికి అనేక మంది ధైర్యం తెచ్చుకోబోతున్నారండి. అనేక మంది శ్రమలలో ఉన్నవారు సైతము నీ సాక్ష్యం విని మరలా దేవుని వైపు చూచినట్లుగా నీవు ఒక నక్షత్రం వలె మారిపోతున్నామండి. ఆమె చెప్దామండి. హల్లెలూయా. అంతటి గొప్ప శక్తి దేనికి ఉంది? ఇదిగో మనం ప్రకటిస్తున్న ప్రభుని యేసయ్య వాక్కుకుందండి. హల్లెలూయా.